వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. జగన్ విమర్శలు చేయడం సిగ్గుచేటు మంత్రి నాదెండ్ల. గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధిలో ఎప్పటి నుంచో పేరుకుపోయిన చిత్త. విశాఖలో దివ్యొక్క సిఎస్ఆర్ ఇనిషియేటివ్ ద్వారా నిధులు సమకూర్చి ఆర్వో ప్లాంట్లని ప్రారంభం. విశాఖ ఎంపీ భరత్. 71వ వార్డు దుర్గా యూత్ కమిటీ ఆధ్వర్యంలో అన్న సమారాధన. జగన్పై తీవ్ర విమర్శలు చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి. క్రెడాయి 10వ ప్రాపర్టీ షో నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు. వరదలు వర్షాలతో భారీగా నష్టం జరిగిందని లక్షలాది మంది ప్రజలు ముంపు బారిన పడ్డారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తన అనుభవంతో ఈ విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించారన్నారు. వింతగా ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన కార్యక్రమాలకి భిన్నంగా ప్రజలకి అండగా నిలబడాల్సిన సందర్భంలో కేవలం విమర్శలకే గురి చేయడం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయాన్ని చులకనగా క్షేత్రస్థాయిలో ప్రజానికానికి అందించాల్సిన బాధ్యత వారు కూడా తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన లేకుండా మాట్లాడడం చాలా బాధాకరం. విజయవాడ నగరంలో 2 సార్లు పర్యటించారు. నిన్న పిఠాపురంకి వెళ్ళారు, కాకినాడలో. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని ప్రతి చోట ఇది ఒక ఊత పదంలాగా అయిపోయింది ఆయనకి. అసలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు. ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం ఇరిగేషన్ శాఖ పైన, క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థలపైన అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలొకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం 3 నెలలు అయింది మేము అధికారంలోకి వచ్చి. 3 నెలలకే మీకు ఇంత ఏడుపులు ఉంటే ఎట్లా? ఇంకా 57 నెలల్లో అసలు మీ ఏడుపు ఏ స్థాయికి వెళ్తుందో మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు మీలో స్పందించే మనస్తత్వం ఏదని నేను అడుగుతున్నాను. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడి రాష్ట్రంలో ఒక ఆదర్శవంతంగా 400 పంచాయతీలకి ₹1,00,000 విరాళం ఇచ్చి, తెలుగు రాష్ట్రాలకి ₹1,00,00,000 చొప్పున విరాళం అందించి, క్షేత్రస్థాయిలో ఆదుకోవాలని చెప్పి పార్టీ నాయకులందరూ కూడా పిలిపించి, దూర ప్రాంతాల నుంచి కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా తరలి వచ్చి ఎక్కడైతే ముంపు ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయ కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ చేసింది ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను. పిఠాపురం వెళ్ళారు, కొన్ని ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో మీకు పూర్తి అవగాహన వచ్చినట్టు ఒక 40-50 కాగితాలు పట్టుకొని ప్రెస్ ముందు మీరు మాట్లాడిన మాటలు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాయని నేను ప్రశ్నిస్తున్నాను. ఒక్కసారి మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇటువంటి సందర్భాల్లో ఏ విధంగా మేము స్పందించేవాళ్ళం? చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని విమర్శించకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా 2-3 మంచి సూచనలు చేసి, పెద్ద మనసుతోటి మీరు ముందుకొచ్చి ప్రభుత్వం నుంచి ఆదుకోవాలి, కష్టాల్లో ఉన్నారు రైతాంగం, సామాన్య ప్రజలని పదే ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజున వాస్తవాలు ఏంటి? పోనీ మీరు అక్కడ పోయి పర్యటించారు, మీ సొంత పేరుతో నిర్మాణం చేసిన ఆ జగనన్న కాలనీ గొల్లపురంలో అక్కడికి పర్యటించారా మీరు? అక్కడున్న వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారా? ఏ విధంగా ఆ ప్రాంతం మొత్తం మునిగిపోయిందో మీరు చూసారా? సెలెక్టివ్గా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఏలేరు గురించి మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అధికార యంత్రాంగాన్ని సమావేశపరిచి జిల్లా కలెక్టర్ గారి ద్వారా
ఆధునీకరణ కోసం చేయాల్సిన కార్యక్రమాల గురించి ఆయన సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రణాళిక సిద్ధం చేశారు. సుమారు 1000 కోట్ల రూపాయలతో అంచనాలు వేశారు. మరి మీ 5 సంవత్సరాల్లో ఎందుకు మీరు పని చేయలేకపోతున్నారంటే, ఎందుకు చేయలేదని అంటే విచిత్రమైన సమాధానం ఏంటంటే వర్షాలు ఎక్కువ పడ్డాయట. అసలు స్పందించే మనస్తత్వం ఏది మీలో నేను అడుగుతున్నాను. మీరు ఎప్పుడైనా మీ జేబులోంచి 1 లక్ష రూపాయలు తీసేవారికని ఇచ్చారా? సామాన్యుడు ఇబ్బంది పడుతుంటే మీరు పరదాలు కట్టుకుని తిరిగారు ఆ రోజుల్లో. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే అద్భుతమైన ఉదాహరణ అన్నమయ్య ప్రాజెక్ట్. కేవలం మీ ఇసుక దోపిడీ కోసం గేట్లు ఎత్తకుండా 24 మంది బలైపోతే, 38 మంది ఆచూకీ ఈ రోజుకు తెలియకపోతే, 12 రోజుల తర్వాత సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారు పర్యటించారు. 12 రోజుల తర్వాత 5 సెంట్లు భూమి ఇచ్చి మీకు 4 రోజుల్లోనే ఇల్లు కట్టే కార్యక్రమం ప్రారంభించి నేనే వచ్చి మీకు తాళాలు ఇస్తా అన్నాడు. ఇది ఎప్పుడు 2021లో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే రోజు వరకు కూడా ఇల్లులు అక్కడ పూర్తి కాలేదు. ఏ ఒక్కరికి తాళం ఇవ్వలేదు. ఈయన మాట్లాడతాడు మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని. అన్నమయ్య ప్రాజెక్టు ఏ విధంగా కూలిపోయిందో దానికన్నా మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఏముంటుందో చెప్పండి. ఈరోజు బుడమేరు కానివ్వండి, ఏలేరు కానివ్వండి, కనీసం బేసిక్ మినిమం రిక్వైర్మెంట్స్ కోసం ఖర్చు పెట్టుకోవాల్సిన నిధులు మీరు కేటాయించకుండా అస్తవ్యస్తంగా వదిలేసి అక్కడున్న ఇబ్బందుల గురించి మీకు అవగాహన లేక కేవలం రాజకీయ కోణం నుంచే ప్రతి క్షణం మీరు మాట్లాడుతుంటే దాన్ని తీవ్రంగా మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అసలు దేనికోసం మీ ఏడుపులు? ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మీరు మాట్లాడండి. విశాఖలో దివి యొక్క సిఎస్ఆర్ ఇనిషియేటివ్ ద్వారా నిధులు సమకూర్చిన ఆర్వో ప్లాంట్లను ప్రారంభించిన విశాఖ ఎంపీ భరత్. ఈ మేరకు ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ దివీస్ సహాయంతో విశాఖలో 3 కోట్ల ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశామని, కైలాసగిరి, తన్నేటి పార్కు, ఊడా పార్కులో ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేశామని అన్నారు. సురక్షితమైన తాగునీరు ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఆర్ఓ ప్లాంట్స్, డ్రింకింగ్ వాటర్ యూనిట్స్ 3 లొకేషన్స్ లో విశాఖపట్నంలో ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా తూర్పు నియోజకవర్గంలో కైలాసగిరి, దాని తర్వాత తెన్నేటి పార్కు, ఇప్పుడు న్యూ ఊడా పార్క్ లో కూడా వాళ్ళ ఎమ్మెల్యే వెలిపూడి రామకృష్ణబాబు గారు, VMRDA మెట్రోపాలిటన్ కమిషనర్ విశ్వనాథన్ గారు అండ్ డివిజ్ తరపున కోటేశ్వరరావు గారు అందరం అన్నింటినీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అయితే మీ అన్ని టూరిస్ట్ లొకేషన్స్ లో ప్రధానంగా ఏంటంటే బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా మాకు లేవు అని మొన్నే ఒక మీటింగ్ లో బోర్డ్ చైర్మన్ మాకు చెప్పారు. సో వీళ్ళని బాగా అభినందించాలి. ఎందుకంటే ముందుకొచ్చి ప్రజలకున్న సమస్యను ఒకటి వీళ్ళు పరిష్కరించగలిగారు. ఇప్పుడు ఎంత బాగా చేశారంటే మాకు ఇంకా 2-3 పార్క్స్ ఉన్నాయి, అక్కడ కూడా పెట్టండి అని డివిజ్ వాళ్ళని అడగడం జరిగింది. సో వి డెఫినెట్లీ విల్ టేక్ యూ అప్ ఆన్. సో ఈ పార్క్స్ కి వచ్చినప్పుడు ప్రధానంగా విజిటర్స్ అనేది ఏంటంటే మాకు మంచి క్లీన్ టాయిలెట్స్, క్లీన్ డ్రింకింగ్ వాటర్ ప్రధానంగా అడిగేది 2 ఉంటాయి. ఈ 2 కూడా కొన్ని దగ్గర లేకపోతే పార్క్ ఉంటది కానీ అక్కడ జనాభా మనకి కనపడదు. ఇది పెట్టడం అనేది ఒక చాలా మంచి ఇనిషియేటివ్. ఇది బాగా జరగాలి, బాగా మెయింటైన్ కూడా అవ్వాలి. 1 సంవత్సరం కోసం టాటా వాళ్ళు మెయింటైన్ చేస్తారంటే దాని తర్వాత మన VMRDA పార్క్స్ మేనేజ్ చేసేది వాళ్ళు చూస్తారు, GVMC చూసుకునే పార్క్స్ GVMC చూస్తారు. కానీ భవిష్యత్తులో ఇట్లాంటి అన్ని చిన్న చిన్నవి అన్ని యాడ్ చేసుకుంటూ పోయి టూరిజం ఒక మేజర్ యాక్టివిటీ విశాఖపట్నంలో చేయాలనేది మా ఉద్దేశం. టూరిజం ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఇక్కడున్న లోకల్ సిటిజన్స్ కి సాయంత్రం పూట, వీకెండ్స్ పూట కాలక్షేపం చేయడానికి రకరకాల అవకాశాలు కూడా మనం తయారు చేయగలుగుతాము. అండ్ ఉద్యోగాలు కూడా ప్రతి టూరిస్ట్, ఒక డొమెస్టిక్ టూరిస్ట్ వస్తే ఒక 3-4 ఉద్యోగాలు, ఇంటర్నేషనల్ టూరిస్ట్ వస్తే ఒక 10 ఉద్యోగాలు సృష్టించగలుగుతాము అనేది ఒక మెట్రిక్ ఉంటుంది. సో అట్లా మనం ఎప్పుడైతే ఇది టూరిజం డెవలప్ చేస్తామో ఈ ప్రాంతంలో ఉద్యోగాలు కూడా చాలా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డైరెక్షన్ లో ఇంకా బాగా వెళ్తామని మీ అందరికీ చెప్తాను. థ్యాంక్ యూ. క్రేడాయి వరద ప్రాపర్టీ షో నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు MVP కాలనీ, అప్పుఘర్ రోడ్డు, గాదిరాజు ప్యాలెస్ లో ఘనంగా నిర్వహిస్తామని క్రేడాయి ప్రెసిడెంట్ వి ధర్మేందర్ తెలిపారు. దుర్గానగర్ 71వ వార్డులో జరుగు మన వినాయక నవరాత్రి ఉత్సవాల నిమిత్తంగా మన దుర్గా యూత్ కుర్రవాళ్ళు ఈ దుర్గానగర్ గ్రామంలో మరి భారీ ఎత్తున ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా మరి విశేషంగా అంటే ఇంచుమించు 5,000 మంది భక్తుల వరకు వీరు అరేంజ్మెంట్ చేస్తున్నారు. దీనికి విశేషంగా విరాళాలు కూడా వచ్చాయి. మరి ఇంత ఘనమైన కార్యక్రమాలు మా దుర్గా యూత్ కుర్రవాళ్ళు చేయనందుకు మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మునుముందు చేసి మరి ఆదర్శంగా దుర్గానగర్ గ్రామ ప్రజలు దుర్గా యూత్ నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే దుర్గానగర్ 71వ వార్డు ఈ వినాయక నవరాత్రులు కూడా మరి 9-10 రోజులు కూడా చాలా చక్కగా కోలాటాలు, ఇలా ముగ్గులు పోటీలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకొని ఈరోజు అన్న సమారణం జరుగుతుంది. ఒక 5-6 వేల మంది భోజనాలు చేస్తున్నారు. మరి మా యూత్ కుర్రోళ్ళు ఒక వారసత్వం అని పెట్టుకొని, వారసత్వాన్ని అనేది మన చిరాస్తులు మన తల్లిదండ్రులే కాకుండా మన హిందూ సాంప్రదాయాన్ని కూడా ఒక వారసత్వంగా తీసుకొని మా యూత్ కుర్రోళ్ళు చాలా చక్కగా కష్టపడి ఈ రోజున ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకొని ప్రతి పండుగ కూడా వాళ్ళ కుర్రోళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు. అంటే ఏ హ్యాబిట్ లేకుండా దేవుడనే ఒక ఆలోచనతో దేవుడి సేవ చేసుకొని ఎంతో చేయాలనే ఉద్దేశపూర్వకంగా ఈ దేవుడి కార్యక్రమం చాలా చక్కగా చేస్తున్నారు. మరి యూత్ కుర్రోళ్ళందరికీ మరొకసారి మా గ్రామ ప్రజల నుండి మా పెద్దల తరపు నుండి అందరికీ మరొకసారి మేము కృతజ్ఞత బాగా తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి మంచి కుర్రోళ్ళు యూత్ రేపటి పౌరులు అన్నట్టు ఇలాంటి కుర్రవాళ్ళు ప్రతి ఊరికి ఉండి ఆ ఊరు పేరు ప్రతిష్టలు తెచ్చి తన తల్లిదండ్రులు కూడా పేరు ప్రతిష్టలు తెచ్చుకొని తను కూడా మంచి పేరు తెచ్చుకొని ఇలా ఎల్లప్పుడూ ప్రతి గ్రామస్తులు కూడా ఇలాంటి కుర్రోళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత ఏలేరు వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్ నష్టం తీవ్రంగా ఉన్న ప్రాంతాలను వదిలేసి వైసీపీ అనుకూలమైన గ్రామాల్లో పర్యటించారు అని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. అయినా ఈ మేరకు ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆ వయసులో పోయి బురదలో నీళ్లలో ట్రాక్టర్లలో జేసీబీ మీద ఎక్కి తిరిగి 10 రోజులు ఇళ్ళు వదిలిపెట్టి జనం మధ్య బాధితుల మధ్య ఉన్నాడయా, జనం మధ్య. అది చంద్రబాబు నీ మాదిరిగా ప్యాలెస్కి పరిమితమైనవాడు కాదు. ఈరోజు అంటే ₹1 కోటి ఈయన విరాళం అంట జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఏం చెప్తారు, దేశంలో 2 రాజకీయ కుటుంబాలు రిచెస్ట్. ఒకటి శరద్ పవార్ కుటుంబం 5 లక్షల కోట్లు, 2 వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం 3.5 లక్ష కోట్లు. ఒకటి 5 లక్షలు, ఒకటి 3.5 లక్ష. వీళ్ళిద్దరు కలిస్తే అంబానీలు అదానీలు చాలరు. మూడో ఒక ఆయన ఉండలే, మూడో ఒక ఆయన 200 లక్షల కోట్లు ఉన్నాయి. నువ్వు 1000 కోట్లు ఇస్తావా? 1000 కోట్ల నష్టం జరిగితే ₹1 కోటి ఇస్తావా? కోటి చెప్పుకునే దానికన్నా సిగ్గుండబడలే. కానీ ఇది 100% జగన్మోహన్ రెడ్డి మిస్టేక్. మ్యాన్ మేడ్ అంటే జగన్ మేడ్ మిస్టేక్, వేరే వాళ్ళు కాదు. అక్కడ మంత్రులు, అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అందరూ పోయి ఇక్కడున్న జాయింట్ కలెక్టర్లు, ఎంఆర్ఓలు అందరూ వేసేసి రాత్రింబోళ్ళు అక్కడ పనిచేశారు. వాళ్ళందరినీ వరదలు వచ్చిన దానికి బాధితులుగా బాధ మనం పూర్తిగా తీర్చలేం. ప్రభుత్వాలు ఆదుకుంటాయి. దాంట్లో అందరూ ఎంతో ముఖ్యమంత్రి నుంచి కింద వరకు, కిందుండే రెవెన్యూ సిబ్బంది, పోలీసులు, మిగతా డిపార్ట్మెంట్స్ వరకు వాళ్ళు అవిశ్రాంతంగా కృషి చేశారు. వాళ్ళు చెప్పినారు మొన్న ఢిల్లీలో వరదలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రజల్ని ఆదుకునేదానికి, బాధితులను ఆదుకునేదానికి చెయ్యాలనేదానికి ఒక ఎగ్జాంపుల్గా చంద్రబాబు నాయుడు గారు మిగిలేరు అని చెప్పారు. నువ్వేంటంటే ఒక 13 కేసుల్లో ముద్దాయిగా లక్షల కోట్లు దోచుకునే దాంట్లో రోల్ మోడల్గా మిగిలావు నువ్వు జగన్మోహన్ రెడ్డి. ఎంతసేపు చంద్రబాబుని తిట్టడమేనా? 3 నెలలు కాలేదయా, అంత పెద్ద వరదలు వచ్చినాయి. ఓకేనా? ఇంకేమైనా చెప్పాలా? ఏసీ అని చెప్పి
ఒక్క నిమిషం ఉండండి, ఏదైనా ఉంటే ఆయనకి పాపం ఇంకా ఆయన 13 కేసుల్లో వాయిదాలు మొదలవుతుండే. జగన్మోహన్ రెడ్డికి వాయిదాలు. క్రేడాయి వరద ప్రాపర్టీ షో నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు MVP కాలనీ అప్పుఘర్ రోడ్డు గాదిరాజు ప్యాలెస్లో ఘనంగా నిర్వహిస్తామని క్రేడాయి ప్రెసిడెంట్ వి ధర్మేందర్ తెలిపారు. కాన్ఫిడెన్షియల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం క్రీడాయి వారి ఆధ్వర్యంలో 10వ ప్రాపర్టీ ఎక్స్పో నవంబర్ 29, 30 మరియు డిసెంబర్ 1వ తేదీన గాదిరాజు ప్యాలెస్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న సందర్భంగా దశపల్లా ఎగ్జిక్యూటివ్లో విలేకరుల సమావేశంలో ఎక్స్పోకు సంబంధించి బ్రోచర్ను క్రెడాయి నిర్వాహకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ